రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా మెజిస్ట్రేట్ ముందుకు గాయాలతో వెళ్లాడు ఓ యువకుడు. మెజిస్ట్రేట్ ముందుకు తీవ్ర గాయాలతో వచ్చాడు కాకినాడ రేచర్లపేటకు చెందిన ప్రభుతేజ అనే యువకుడు. రాజు, రాజేష్, విక్కీ, సాగర్ అనే నలుగురు తనపై దాడి చేశారని జడ్జి దగ్గరకు వచ్చాడు ప్రభుతేజ. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రభుతేజ చెప్తున్నాడు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా మెజిస్ట్రేట్ ముందుకు ఓ యువకుడు గాయాలతో వెళ్లాడు. మెజిస్ట్రేట్ ముందుకు తీవ్ర గాయాలతో వచ్చాడు కాకినాడ రేచర్లపేటకి చెందిన ప్రభుతేజ అనే యువకుడు. రాజు, రాజేష్, విక్కీ, సాగర్ అనే నలుగురు తనపై దాడి చేశారని జడ్జి దగ్గరకు వచ్చాడు ప్రభుతేజ. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్తున్నాడు ప్రభుతేజ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. చంటి, సువర్ణ కాకినాడలో ప్రభుతేజ అనే వ్యక్తి మెజిస్ట్రేట్ ముందుకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుతేజ అనే వ్యక్తి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఒక రేచర్ల పేరులో జీవిస్తూ ఉంటాడు. అయితే ఏమైనా తెలియదు కానీ రాజు, రాజేష్, విక్కీ అనే ముగ్గురు యువకులు తనపై దాడి చేస్తున్నారని పోలీసుల దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవట్లేదని డైరెక్ట్ గా కాకినాడ జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ ముందుకు హాజరయ్యారు. అయితే ఇది ఒక సంఘటన ఒక్కసారిగా ఉలికిపాటు గురి చేసిందని చెప్పాలి. గతంలో రెండు వర్గాల మధ్య పార్టీ విభేదాలు ఉండడంతో ఈ వర్గాన్ని పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రభుతేజ చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అయితే ముందు హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ జరిపించాలని పోలీసులకు మెజిస్ట్రేట్ అధికారి చెప్పారు. అయితే దీని బాధితుల్ని జీజేసీ తరలించి పోలీసులు దీనిపై విచారణ వ్యక్తం చేస్తున్నారు. అయితే మరిన్ని వివరాలు వెల్లడించేందుకు కొంత సమయం పోలీసులు తెలిపారు. సువర్ణ, చంటి, అయితే ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఎలా ఉంది? అంటే ట్రీట్మెంట్ నడుస్తుంది, అలాగే అతను నలుగురు పేర్లు చెప్తున్నాడు, వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? సువర్ణ, అయితే ప్రస్తుతం బాధితుడు జీజేసీలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పవచ్చు. అయితే పోలీసులు ఎంతవరకు ఫిర్యాదుదారులు పట్టుకోలేదని చెప్పాలి. అయితే పోలీసులు ఇప్పటికే విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పినా సరే ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. అయితే ఇప్పటి వరకు అయితే ఎటువంటి నలుగురిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ చంటి. విజయవాడ కనకదుర్గమ్మను ఎంపీ బాలశౌరి